హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ లదాఖ్ సర్కిల్. ట్రిప్ క్యాప్టెన్ 8 వరకు కింద ఉండాలంటే పోటుగాని లెక్క ఫస్ట్ వచ్చిన నేను వచ్చిన టైంకి ఇంకెవరు కిందికి రాలే. సో ఇంకొక పూరి తినేసి బైక్స్ అనే వీడియోలు తీసుకున్నా. 9 వరకు స్టార్ట్ అవుతామన్నాడు కెప్టెన్, కానీ అందరు వచ్చేసరికి 10:30 అయింది. మధ్యలో ఫ్యూయల్ కొట్టించడానికి ఇంకొక అర్ధగంట వేస్ట్. ఇంకా ఫ్యూయల్ నింపుకొని రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా అక్కడ నుంచి డాల్ లేక్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసినాం. డాల్ లేక్ దగ్గర ఒక గ్రూప్ ఫోటో తీసుకుని ఇంకా స్టార్ట్ అయినాం. మళ్ళీ సోన్మార్గ్ టన్నెల్ అయితే రీచ్ అయినాం. ఆ టన్నెల్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం. టన్నెల్ దాటి సోన్మార్గ్ దగ్గర లంచ్ చేసినాం. ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఆ జోజిలా పాస్ వే అయితే చాలా బాగుంది. నచ్చిన ప్లేస్ లో ఆగి నేను వీడియోలు తీసుకుంటున్నా. అందరూ వ్యూస్ చూడడానికి వచ్చారో లేకపోతే రేస్ చేయడానికి వచ్చారో అర్థం కాలేదు. నేను మాత్రం వ్యూస్ చూసుకుంటూ లాస్ట్ లో ఉన్నా. ట్రిప్ కెప్టెన్ ఫాస్ట్ గా వెళ్ళని సాగొడుతుండు. అక్కడ నుంచి జోజిలా పాస్ హై ఆల్టిట్యూడ్ కి అయితే రీచ్ అయినాం. అక్కడ కూడా వ్యూస్ మస్తుండే. అక్కడ నుంచి మళ్ళీ కాఫీ బ్రేక్ అయితే ఆగినాం. మా బైకులు పార్క్ చేస్తే ఎట్లుందో చూడండి. అక్కడ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్కి అయితే వచ్చినాం. కార్గిల్ వార్ గురించి 8 minutes వీడియో అయితే వేసి చూపించారు మాకు. ఇంకా వార్ మెమోరియల్ అంతా మొత్తం తిరిగేసి స్టార్ట్ అయినాం. నేనైతే చాలా వీడియోలు తీసిన. ఇందులో పెట్టడానికి వీడియో లెంత్ అయితే సరిపోదు. ఇక కార్గిల్ రీచ్ అయిపోయి డిన్నర్ చేసి కొద్దిసేపు కార్గిల్ వ్యూస్ చూస్తూ కూర్చొని వచ్చి పడుకున్నాం.